నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలన్న సీఎం. మిర్యాలగూడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు. అన్ని వర్గాలకు బీజేపీతోనే న్యాయమని నితిన్ విశ్వాసం. రెండేళ్లలో కాంగ్రెస్ ఒక్క అభివృద్ధి పని చేయలేదన్న హరీష్. బీఆర్ఎస్ పాలనలోనే ప్రగతి సాధ్యమని వ్యాఖ్య. ఎమ్మెల్యే సంజయ్పై స్పీకర్ క్లీన్ చిట్. అనర్హత విషయంలో మళ్లీ సుప్రీంకోర్టుకు వెళతామన్న బీఆర్ఎస్. మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత. కాసేపట్లో సీఎంగా ప్రమాణం చేయనున్న ఖేమ్చంద్ సింగ్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. రెండేళ్లలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్నారు. రాష్ట్రంలోని 3 కోట్ల మంది పేదలకు 6 కిలోల సన్నబియ్యం, ఉచిత విద్యుత్ను అందజేస్తున్నామని సీఎం తెలిపారు. గతంలో వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అన్నారని, కానీ తాము అధికారంలోకి వచ్చాక క్వింటాలకు 500 బోనస్ ఇస్తున్నామని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ప్రజాపాలన ప్రగతికి బాటా కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించారు. గూడూరులో 1000 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమీకృత గురుకుల పాఠశాల, పై వంతెనలు, ఏటీసీ తదితర పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగబోతున్నాయి. 100% కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని ఉక్కు సంకల్పంతో రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని నిండు మనసుతో మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో మనకు ఎదురే లేదు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలను ఒక్కసారి ఆలోచన చేయండి. వాటన్నిటిని చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని తీర్పు ఇవ్వవలసిందిగా ఈ వేదిక మీద నుంచి ఈ రోజు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు అడిగితే 10 సంవత్సరాలు నిరీక్షించాల్సిన పరిస్థితి. ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన ఎంబడే లక్షలాది మందికి ఈనాడు రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు, ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాడంటే మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఆలోచన చేయండి. గిట్టుబాటు ధరనే కాదు, 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చి చివరి గింజ వరకు కొంటామని బోనస్ 500 రూపాయలు ఇస్తున్నాం. మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ మా ఆడబిడ్డలకు ఒకటే మాట చెప్తున్నా, ఆర్టీసీలో టికెట్ లేని ప్రయాణం చేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి బీఆర్ఎస్కి డిపాజిట్లు కూడా రావు. బీఆర్ఎస్ మహిళలకు, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మనం ఇస్తలేమా? ఇవాళ మనం వివక్ష ఎక్కడో చూపియలే. ఊరిచ్చిండు కానీ ఆయన 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. పంజగుట్ట చౌరస్తాలో 10 ఎకరాలలో 2,000 కోట్లతోని గడి నిర్మించుకున్నాడు. కానీ మనకెవరికైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లన్న ఇచ్చిండా? కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారం 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోటి ఇవాళ పేదోళ్ళకి ఇచ్చినాం. ఏప్రిల్లో నూతన బడ్జెట్లో మళ్ళీ లక్షలాది ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఇచ్చి పేదల ఆత్మగౌరవం పెంచే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కానీ నల్లగొండ జిల్లా మీద కోపంతోని, కసితోని, కడుపులో విషం పెట్టుకొని ఎస్ఎల్బీసీని పడావు పెడితే ఈ రోజు విషపు నీళ్లు నల్గొండ జిల్లా ప్రజలు తాగాల్సిన పరిస్థితి.
దీనికి కారణం బీఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా. ఇంత కడుపులో విషం పెట్టుకున్నోడు ఇవాళ నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేటర్లను కౌన్సిలర్లను గెలిపించమని ఎట్లా అడుగుతాడు? ఇవాళ మిమ్మల్ని ఓటు అడిగే హక్కు ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఏమన్నా తెస్తే తీసుకోండి, కీసలలో లాగులాలు ఏమన్నా ఉంటే అవి కూడా తీసుకోండి. మందిని ముంచిన సొమ్ము మస్తుగా ఉన్నది వాళ్ళ దగ్గర. ఒకనొక్కడు ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టారు, పెద్ద పెద్ద బెంచ్ కార్లు కొన్నారు, గంజికి గతి లేని వాళ్ళు కూడా. అవన్నీ మనల్ని ముంచిన సొమ్మే, మందిని ముంచిన సొమ్మే. టీఆర్ఎస్ వాడు వచ్చి ఏమి ఇచ్చినా తీసుకోండి, చెయ్యాల్సిన లగ్గం చెయ్యండి. రాష్ట్రంలో నడుస్తున్న ఆర్ఆర్ కమిషన్ సర్కార్కు వ్యతిరేకంగా పోరాడాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ గద్దెనెక్కిన మాఫియా కమిషన్ రాజ్ మాత్రం మారలేదన్నారు. కాంగ్రెస్ ఓ వర్గం కోసం బుజ్జగింపు రాజకీయాలు మినహా హామీల అమల్లో చేసిందేమీ లేదని విమర్శించారు. మోదీ సర్కార్ బడ్జెట్లో సముచిత ప్రాధాన్యం కల్పించి తెలంగాణ అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకుందని తెలిపారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నితిన్ నబీన్ తొలిసారి రాష్ట్రంలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ చేరుకున్న నితిన్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజల కోసం కాకుండా కొన్ని వర్గాలను సంతృప్తిపరిచేందుకు బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ కోట్లాది విలువైన భూములను వక్ఫ్ బోర్డుకు కట్టబెట్టిందని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో కూడా కోత విధిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ను ప్రజలు ఓడించిన మాఫియా రాజ్, కమిషన్ రాజ్ మాత్రం మారలేదని నితిన్ ఆరోపించారు. पर कमीशन राज और माफिया राज बंद नहीं हुआ। हम कह सकते हैं ये कांग्रेस की नहीं कमीशन की सरकार चल रही है, जिसमें हर जगह वसूली और वसूली हो रहा है। हम इसलिए ये जो टैक्स वसूलने का काम राहुल और रेवंत रेड्डी की सरकार करती है जनता से, उस टैक्स के खिलाफ उस पूरे तरह से जो ये हफ्ता वसूली कमीशन वसूली का जो खेल चल रहा है, इस खेल के खिलाफ हम इस चुनावी लड़ाई में जनता के बीच में जाएंगे कि यहाँ के मुख्यमंत्री तुष्टीकरण की राजनीति की पराकाष्ठा पर पहुंचे हुए हैं। हम लोगों ने उनके वो बयान को भी देखा है जिसमें उन्होंने कांग्रेस इज मुस्लिम एंड मुस्लिम इज कांग्रेस ये नारा कहीं न कहीं शर्मसार करता है इस राज्य के मुख्यमंत्री के चरित्र को, जिन्होंने इस प्रकार का बयान दिया और कहीं न कहीं कांग्रेस की चरित्र को सामने किया कि कांग्रेस केवल और केवल मुस्लिम वोट बैंक की राजनीति के लिए आगे काम करती है, जनता के लिए नहीं। గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. తెలంగాణకు సముచిత స్థాయిలో కేంద్రం నిధులు కేటాయిస్తోందన్నారు. రైల్వేకు 5,400 కోట్లకు పైగా నిధులు కేటాయించడం తెలంగాణ అభివృద్ధిపై మోదీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. चाहे हैदराबाद पुणे, हैदराबाद बेंगलोर, हैदराबाद चेन्नई हाई स्पीड कॉरिडोर की घोषणा अभी बजट में हुई है। ये स्पष्ट रूप से दिखाता है कि नरेंद्र मोदी के दिल में तेलंगाना की जनता का जो प्यार है वो आज भी उनके लिए विकास का परिचायक बनता है। आज माननीय प्रधानमंत्री जी ने जब राष्ट्रीय हल्दी बोर्ड की घोषणा की तो आज इसका उद्घाटन भी हो गया। यानी मोदी जी जो कहते हैं वो करके दिखाते हैं। आज 2 इंडस्ट्रियल कॉरिडोर, चाहे हैदराबाद नागपुर हो, हैदराबाद वारंगल हो, इसका आगे बात बढ़ाना कहीं न कहीं दिखता है कि नरेंद्र मोदी जी और केंद्र की सरकार पूरी तरह से तेलंगाना की जनता के साथ खड़ी है। 90% మున్సిపాలిటీలు గెలుస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, బీఆర్ఎస్ నేతలు ఇదే విధంగా అహంకారం ప్రదర్శించారన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు మినహా కాంగ్రెస్ సర్కార్ అమలు చేసిన ఒక్క హామీనైనా చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉదయం చేస్తే ఒకటి చెప్తాడు ఫ్రీ బస్, మీరు మహబూబ్నగర్కి వెళ్ళి మరి వనపర్తికి వెళ్ళండి, వనపర్తి నుంచి మహబూబ్నగర్ రాండి, మధ్యలో భోజనం లేకున్నా తిండి లేకున్నా పర్వాలేదు అంటారు. కాబట్టి ఒక ఫ్రీ బస్సు తప్ప
ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రభుత్వము ఒక్క హామీ అమలు చేయలేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 సంవత్సరానికి అవార్డుల కమిటీ చైర్మన్గా ప్రముఖ సంగీత దర్శకుడు మణి శర్మను నియమించారు. గద్దర్ స్పెషల్ అవార్డుల కమిటీకి జ్యూరీ చైర్మన్గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, బుక్స్ అవార్డ్స్ కమిటీకి ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీల విభాగానికి దర్శకుడు కనకమేడల విజయ్ కుమార్ను సభ్యులుగా నియమించారు. ఈసారి స్పెషల్ అవార్డులో అక్కినేని నాగేశ్వరరావు, సి నారాయణ రెడ్డి పేరిట అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటైన కమిటీ సభ్యులంతా సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. గత ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు సినిమా రంగానికి సంబంధించిన అవార్డుల విషయంలో నిర్లక్ష్యం వహించి వదిలేస్తే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అవార్డులిచ్చి తిరిగి ప్రారంభించిందని భట్టి తెలిపారు. ప్రతిభ, పారదర్శకతే ప్రామాణికంగా అవార్డుల ఎంపిక ఉంటుందని, గత ఏడాది జ్యూరీ సభ్యులు అవార్డుల ఎంపికను గొప్పగా నిర్వహించి అభినందనలు పొందారని భట్టి గుర్తు చేశారు. గద్దర్ అవార్డుకు ఎంపిక చేసే సినిమాలో కమర్షియల్ అంశంతో పాటు సామాజిక సందేశం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే రానున్న రోజుల్లో సమాజంలో మంచి సినిమాలను ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని భట్టి విక్రమార్క తెలిపారు. 2025కి అవార్డులకు ఎంపికైన చిత్రాలను జ్యూరీ సభ్యులు వీక్షించనున్నారు. ఈ నెల 6 నుంచి ఎంపికైన చిత్రాల స్క్రీనింగ్ జరగనుండగా ఉత్తమ చిత్రాలుగా నిలిచిన వాటితో పాటు నటీనటులకు ఉగాది పండుగ రోజు మార్చి 19న తెలంగాణ గద్దర్ అవార్డులు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్పై దాఖలైన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టిపాశారు. సంజయ్ పార్టీ మారినట్టు పిటిషన్దారులు నిరూపించలేకపోయారని సభాపతి తన తీర్పులో పేర్కొన్నారు. 10 మందికి గాను 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించిన స్పీకర్ వారంతా పార్టీ మారినట్టు పిటిషనర్లు ఆధారాలను చూపెట్టలేకపోయారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 6లోపు పురోగతిని సుప్రీంకోర్టుకు స్పీకర్ నివేదించాల్సి ఉంది. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్పై విచారణ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలైటి మహేశ్వర్ రెడ్డి అభ్యర్థన మేరకు ఈ నెల 18కి వాయిదా వేశారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల అభివృద్ధి కోసం సీఎంతో, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది. ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా డేట్ అటు ఇటు యాదట్లేదు, ఎందుకంటే నేను పర్టికులర్ గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి. తెల్లవారే అఫిడవిట్ కాదు, నెలకైదు నెలగట్ట కాదంటే ఏదైనా విప్ జారీ చేస్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయండి ఈ బిల్ మద్దతు ఇవ్వమంటే అటే చెప్తాను. ప్రభుత్వంతో కలిసి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీకి సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయల పనులు ఇచ్చారని, దివాలా తీసిన కంపెనీకి ఎందుకు పనులు ఇచ్చారని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందని అన్నారు. గతంలో ఈ కంపెనీలో ఐటీ సోదాలు జరిగాయన్న కేటీఆర్ అప్పుడే రేవంత్ రెడ్డి పెట్టుబడులు బయటపడ్డాయన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఉపయోగించిన కారు కేఎల్ఎస్ఆర్ కంపెనీ పేరు మీదనే ఉందని తెలిపారు. ఈ అంశాలు పక్కదారి పట్టించేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 ఏళ్ల నుంచి లేని హడావిడి ఇప్పుడు చేస్తున్నారని విమర్శించారు. బినామీ భాగోతం బయటకు రాకుండా చేయాలని సిట్ విచారణతో డ్రామా ఆడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయంపై మళ్లీ సుప్రీంకోర్టుకు వెళతామని కేటీఆర్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత తదుపరి వెంటనే కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి కాంట్రాక్ట్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తాం. అట్లాగే ప్రస్తుతం ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో తక్షణమే వాటిని నిలిపేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. దాంతోపాటు సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేదాకా, సుప్రీంకోర్టు ద్వారా ఆదేశించబడ్డ విచారణ పూర్తయ్యేదాకా ఈ కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరొక వర్క్ కూడా ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్నిటికన్నా మించి, మా డిమాండ్ అన్నిటికీ మించి అసలు ఈ బినామీ భాగవతం వెనకాల ఉన్న వ్యవహారం మొత్తం మీద సిబిఐ, ఈడీ లేదా ఎస్ఎఫ్ఐ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగాలి. సుప్రీంకోర్టే చెప్పింది సిబిఐ రంగంలో దిగండి, ఈడీ రంగంలో దిగండి, ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగండి అని చెప్పింది. సుప్రీంకోర్టు సెంటర్ కి నోటీస్ ఇచ్చింది, స్టేట్ కి నోటీస్ ఇచ్చింది. నిజంగా కిషన్ రెడ్డి గారు బీజేపీ ఇవాళ రేవంత్ రెడ్డిని కాపాడుతున్న మాట నిజం కాకపోతే వెంటనే సిబిఐ,
ఈడీ ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగాలి. ఈ బినామీ భాగోత్వం కేఎల్ఎస్ఆర్ భాగోత్వం వెంటనే విచారణ ప్రారంభించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు పార్టీ ఫిరాయింపుల కేసులో సభాపతి క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు లాంటిదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే గాంధీ భవన్కు వెళ్లి కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న తర్వాత కూడా పార్టీ ఫిరాయించలేదంటే ఇంతకు మించి సాక్ష్యం ఏముంటుందని కవిత ప్రశ్నించారు. ఇప్పుడు సభాపతి క్లీన్ చిట్ ఇచ్చిన ఎమ్మెల్యేని జగిత్యాల పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్లు ఇవ్వడం ఎంత వివాదాస్పదమైందో అంతా చూశారని కవిత గుర్తు చేశారు. ఆ విషయాన్ని ప్రజలంతా చూసినా స్పీకర్ మాత్రం ఎందుకు చూడలేకపోయారని కవిత ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికల్లో 9 మున్సిపాలిటీలు 2 కార్పొరేషన్లు 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 12 మంది కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ లేకుండా పదవి దక్కించుకున్నారు. కోదాడ మున్సిపాలిటీలో 3, వికారాబాద్లో 2 ఎన్నిక లేకుండానే కౌన్సిలర్లు అయ్యారు. మహబూబ్ నగర్, కరీంనగర్ కార్పొరేషన్లలో 1 చొప్పున ఏకగ్రీవం అయ్యారు. ఆలంపూర్, వికారాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవగా మిగతా 12 చోట్ల కాంగ్రెస్ నాయకులకు ఏకగ్రీవ విజయం దక్కింది. అయితే వికారాబాద్ 15 వార్డులో ఎస్సీ జనరల్ స్థానంలో ఎన్నికైన బీఆర్ఎస్ అభ్యర్థి పి విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2952 వార్డుల్లో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో వరల్డ్ క్యాన్సర్ డేని నిర్వహించారు. ఆసుపత్రిని సందర్శించిన బాలకృష్ణ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును, బ్రాకీ థెరపీ యూనిట్ను ప్రారంభించారు. ఆసుపత్రిలో అందరికీ సమానంగా వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. అధునాతన వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అడిగే రేడియో యాక్టివ్ మెటీరియల్తో ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా అనీస్థీషియాకి ఏదైనా అక్కడికి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళడం అలా జరుగుతుండేది. అట్లా కాకుండా 2 ఆపరేషన్ థియేటర్లు, అలాగే కాన్ఫరెన్స్ హాలు, అలాగే మోల్డ్ రూమ్స్, ఒక 2 మోల్డ్ రూమ్స్, అలాగే అల్ట్రాసౌండ్, ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడే. అసలు దేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క క్యాన్సర్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ అసలు మొదలుపెట్టింది బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మొబైల్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ క్యాంపులు మొదలుపెట్టాక 3 లక్షల పైన సిఎంఐ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైనా స్పాన్సర్ చేసిన వాళ్ళైతే కానివ్వండి, దాతలు కానివ్వండి, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, మేము కానివ్వండి. అండ్ ఈ సంవత్సరంలో సుమారుగా 54-56 వేల పేషెంట్లని ఇప్పటిదాకా స్క్రీనింగ్ చేయడం జరిగింది. గుత్తేదారుకు బిల్లులు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన హైదరాబాద్ కూకట్పల్లి జోన్ జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. కంప్యూటర్ అసిస్టెంట్ ద్వారా లంచం తీసుకుంటూ ఉండగా వలపన్ని పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. చిన్నారెడ్డి ఇంటితో పాటు మరికొన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తామని డీఎస్పీ తెలిపారు. సోదాల అనంతరం చిన్నారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని వివరించారు. 1.5 కోటి విలువైన బిల్లుల కోసం ఇంజనీర్ 40 లక్షలు డిమాండ్ చేశారు. తొలి విడతగా 15 లక్షలు తన కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్ తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాంట్రాక్టర్ గారు ఆయన చెరువులు అవన్నీ కూడా క్లీనింగ్ చేయడము, అంటే హయాసింత్ అని చెప్పేసి గురప్ డెక్ అంటాం కదా, అట్లాంటివన్నీ క్లీనింగ్ చేయడము, మెయింటెనెన్స్ చేయడము, అట్లాంటి వాటికి బిడ్డింగ్లో పాల్గొని టెండర్స్ అవన్నీ అతను గెలుచుకోవడం జరిగింది. వర్క్స్ చేశాడు. అరౌండ్ 1,40,00,000 రూపీస్ వర్క్స్ చేశాడు. అతను చేసిన తర్వాత ఆ బిల్స్ పాస్ చేసే క్రమంలో అంటే ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయాలి కాబట్టి ఆ వాటి కోసం అని చెప్పేసి చిన్నారెడ్డి గారని ఇక్కడ సూపరింటెండెంట్ ఇంజనీరు ఆయన అప్రోచ్ చేయడం జరిగింది. ఆయన ఈ బిల్స్ అవన్నీ పాస్ చేయాలంటే 40 లక్షల రూపాయలు కావాలని చెప్పేసి లంచంగా డిమాండ్ చేసినాడు. దానికి అతను అంత ఇచ్చుకోలేనిది అంటే లాస్ట్కి 30 లాక్స్ రూపీస్ కి బేరం చేసి 30 లాక్స్ ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్తే ఇక విధులేని పరిస్థితులు ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఆ యొక్క అమౌంట్ని 2 విడతలుగా ఇస్తానని చెప్తే సరే అని చెప్పేసి ఈ చిన్నారెడ్డి గారు యాక్సెప్ట్ చేసినారు. దాంట్లో ఒక 15 లక్షల రూపాయలు తీసుకొని వచ్చి ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదే ప్రవీణ్ అని చెప్పేసి ఆయన ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆస్తి గొడవల కారణంగా చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న దారుణ హత్యకు గురయ్యారు. సొంత అన్ననే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. పొలం వద్ద పంచాయతీ జరుగుతుండగా ఆమె సోదరుడు స్వప్నను అత్యంత కర్కశంగా హతమార్చాడు. ఈ ఘటనను నిరసిస్తూ చేవెళ్ల కోర్టును న్యాయవాదులు విధులు బహిష్కరించారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదలైంది. జనవరి 21 నుంచి 29 వరకు జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగగా పేపర్ 1కి సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీ రెస్పాన్స్ షీట్లను ఎన్టీఏ విడుదల చేసింది. ఆ కీపై నేటి నుంచి ఎల్లుండి రాత్రి 11:50 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని తెలిపింది. అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో తమ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆ ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు ₹200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 12 నాటికి ఎన్టీఏ జేఈఏ ఫలితాలు విడుదల చేయనుంది. అవకాశం దొరికితే చాలు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధమవుతోంది నవతరం. పాఠశాలల్లో చెప్పే చదువుతో పాటు ప్రపంచంతో పోటీ పడేందుకు రోబోటిక్స్లోనూ ప్రావీణ్యం సాధిస్తున్నారు. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారే సాకులు చెప్పే ఈ రోజుల్లో ప్రత్యేక ఆసరా గల పిల్లలు తమ సామర్థ్యాన్ని చూపి అందరినీ అబ్బురపరుస్తున్నారు. అందులో భాగంగానే నెలల పాటు కృషి చేసి ప్రతిష్టాత్మక ఫస్ట్ టెక్ కాంపిటీషన్కి ఎంపికయ్యారు. ఈ పోటీలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న పిల్లలు హైదరాబాద్లో ఉన్న టెక్నిక్ ఎడ్యుకేషన్ అనే స్టెమ్ సంస్థలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు. పాఠశాలలు వేరైనా ఫస్ట్ టెక్ కాంపిటీషన్ వారిని ఒకచోటకు చేర్చింది. టెక్నిక్ ఎడ్యుకేషన్ సంస్థలో శిక్షణ తీసుకున్న 4 టీంలలో 3 ఫస్ట్ టెక్ కాంపిటీషన్కు ఎంపికయ్యారు. ఏటా ఓ థీమ్తో నిర్వహించే ఈ కాంపిటీషన్ ఈ ఏడాది బాల్ గోల్ పోస్ట్తో సాగుతోంది. ఫస్ట్ టెక్ ఛాలెంజ్ అని చెప్పి ఒక కాంపిటీషన్ ఉంది. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్. అందులో అరౌండ్ 80 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. ఆ కాంపిటీషన్కి ఇక్కడి నుంచి ఒక 3 టీమ్స్ సెలెక్ట్ అయ్యాయి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. యాక్చువల్లీ 4 టీమ్స్, మార్స్ ఇన్స్టిట్యూట్ నుంచి 3 టీమ్స్ ఉన్నాయి. వన్ ఇస్ ఆల్ఫాస్, ఇంకొకటి అరాక్సిస్ అండ్ అనదర్ అవెంజర్స్ ఆర్మీ అని. ఇక్కడ వీళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం, ఎట్లా రోబోట్ ఎట్లా బిల్డ్ చేయాలి, మొత్తం ఫ్రమ్ బిగినింగ్ నుంచి దాని మెటల్ పార్ట్స్ ఎట్లా వాడాలి, టూల్స్ ఎట్లా వాడాలి, క్యాడ్ డిజైన్ ఎట్లా చేయాలి, ప్రోగ్రామ్ దాన్ని ఎట్లా చేయాలి. అక్కడ లైక్ కిడ్స్ ఎవ్రీ వీక్లీ ట్వైస్ అలా వచ్చి మా దగ్గర నుంచి నేర్చుకుంటారు. సో ఇప్పుడు వీళ్ళు 3 రోబోట్స్ డిజైన్ చేశారు. 3 డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ థాట్స్, వాళ్ళు ఎట్లా ఈ గేమ్కి తగ్గట్టు ఎట్లా చేయాలో వాళ్ళు డిజైన్ చేసుకున్న రోబోట్స్ ఇవి అని. ఈ కాంపిటీషన్లో 2 లెవెల్స్ ఉంటాయి, రీజనల్స్ అండ్ నేషనల్స్. రీజనల్స్ ముంబై అండ్ ఢిల్లీలో ఉన్నాయి. నేషనల్స్ కూడా ఇప్పుడు ఢిల్లీలో ఉంది. వీళ్ళు నేషనల్స్ సెలెక్ట్ అయ్యారు. నేషనల్స్ ఇప్పుడు ఫిబ్రవరి 6, 7, 8 నాడు ఢిల్లీలో గుర్గావ్లో ఉంది. సొంత ఆలోచనలతో రోబోట్లను తయారు చేయటం ఆనందంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. తాము చేసిన రోబోట్ ఎలా పనిచేస్తుందని ఓ విద్యార్థి ఇలా వివరిస్తున్నారు. ఇది మా బాట్. సో మా బాట్లో యాక్చువల్గా 4 మెకానికల్ వీల్స్ ఉంటాయి. ఒక వీల్కి ఒక మోటార్ ఉంటుంది. ఆ మోటార్ని ఒక బెల్ట్ కనెక్ట్ చేస్తారు ఇక్కడ ఇలా. మా మోటార్కి మధ్యలో 3 బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ రొటేట్ అయ్యి షూట్ అవుతాయి పైన నుంచి. ఇక్కడ షూటర్ ఉంది, రొటేట్ అయ్యి షూట్ అవుతాయి ఇలా. అది షూట్ చేస్తే మాకు పాయింట్స్ వస్తాయి. సో అలా మేము ఇప్పుడు బాట్కి వీల్స్ ఉన్నాయి కదా, ఆ వీల్స్ని చేంజ్ చేస్తున్నాం ఎందుకంటే ఇదిగాయ. సో ఇక్కడ సర్వోస్ ఉన్నాయి, ఈ బాల్స్ని పైన తిప్పడానికి సర్వోస్ ఉన్నాయి. ఇంకా మూవ్మెంట్ ట్రాక్ చేయడానికి ఈ వీల్స్ పెట్టుకున్నాం. బాట్ని పైకి షూటర్లో పుష్ చేయడానికి ఇక్కడ ఒక ఫ్లిక్కర్ అనేది ఉంటుంది.
సో ఆ ఫ్లిక్కర్ పుష్ చేసేస్తుంది బాల్ని. మా బాట్కి 2 పార్ట్స్ ఉంటాయి గేమ్లో, ఆటోనమస్, టెలిఆప్. ఆటోనమస్లో మేమేం కంట్రోల్ చేయకుండా బాట్ వెళ్ళి షూట్ చేస్తుంది బాల్స్ని. టెలిఆప్లో మేము కంట్రోల్తో రెండు డ్రైవర్స్ ఉంటారు, ఒకరి బాట్ని డ్రైవ్ చేస్తారు, ఇంకొన్ని షూటర్ని కంట్రోల్ చేస్తారు. ఆల్ఫాస్ అరాక్సిస్ సోహమ్ ఛాంప్స్తో పాటు ఈసారి అవెంజర్స్ ఆర్మీ ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో ఉన్న 12 మంది సభ్యులు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. వారికి వినిపించదు, మాట్లాడలేరు, అయినా మనోసంకల్పం, బుద్ధి కుశలతో అద్భుతంగా రూపం తయారు చేసి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. We are 12 members. Our team name is Avengers Army. This is our first year participating. Thank you for giving this opportunity to showcase our talent and skills. Thank you. వాళ్ళకి జస్ట్ ఒక చిన్న డిజైన్ ఇలా ఉంటుంది అని మేము అందించాము. ఆ తర్వాత వాళ్ళే అర్థం చేసుకొని స్టార్ట్ చేశారు బిల్డ్ చేయడం. ఇష్యూస్ అంటారా, ఇవి యాక్రిలిక్ షీట్స్ ఉన్నాయి ఇనిషియలీ, అవి తొందరగా బ్రేక్ అయిపోయాయి వెనెవర్ వాళ్ళు ఆడుతున్నప్పుడు. సో దానికి సొల్యూషన్ వాళ్ళే ఏమైనా గట్టిది పెట్టాలని చెప్పి అల్యూమినియంతో వాళ్ళే ఐడియాతో వచ్చారు. అది మేము డిజైన్ చేపించి పెట్టించాము. మేమే రోబోట్ లాగా నుంచొని వెనక్కి వెళ్ళి ఇలా వెళ్ళాలి, బాట్ ఇలా తిరగాలి అని చెప్తూ ఉంటే వాళ్ళు దాని ప్రకారం అక్కడ కంప్యూటర్లో కోడ్ చేస్తూ ఉండేవాళ్ళు. సొంతంగా రోబోట్స్ను తయారు చేయటం వల్ల కేవలం సాంకేతిక జ్ఞానమే కాక ఆత్మవిశ్వాసం కూడా పెరిగిందని చెబుతున్నారు ఈ యువకులు. వీటికి స్పాన్సర్స్ సంపాదించుకునే క్రమంలో ప్రజెంటేషన్లు ఇవ్వటం తమలో నైపుణ్యాల్ని పెంచుతున్నాయని చెబుతున్నారు. ఏమన్నా పార్ట్స్ డిజైన్ చేయాలంటే, స్పెసిఫిక్గా యూనిక్గా పార్ట్ ఏమన్నా చేయాలంటే మేము మా సొంతంగా ల్యాప్టాప్లో 3D ప్రింట్ డిజైన్ అవన్నీ చేసి మా 3D ప్రింటర్స్లో ప్రింట్ చేయొచ్చు. మేము చాలా వేరే కంపెనీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి స్పాన్సర్షిప్లు తీసుకుంటాము. సో అలా మీటింగ్స్ ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళకి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి వాళ్ళని అడుగుతాం, ఎలా లైక్ మీరు మాకు డబ్బులు ఇస్తారా అని. సో ఓవరాల్ కాస్ట్ లైక్ కొన్ని లక్షల్లోనే ఉంటాయి. ఇది స్టెమ్ ఎడ్యుకేషన్ అందరికీ అందుబాటులో ఉండాలని, దాని పట్ల అవగాహన పెంచుకోవాలని టెక్నిక్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. మేడారంలో తిరుగువారం పండుగను పురస్కరించుకుని పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుగువారంతో జాతర పరిసమాప్తం కానుండగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సమ్మక్క సారళమ్మలను దర్శించుకుంటున్నారు. మహాజాతరకు రాలేని భక్తులు నేడు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో గద్దెల ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది.